హాయ్ ఫ్రెండ్స్, ఈ బాధలన్నింటికి కారణం ఏంటి? జీవితం ఎందుకు అంత కష్టంగా భారంగా ఉంటుంది? ఈ కష్టాలన్నీ ఎప్పుడు వెళ్ళిపోతూ ఉంటాయి? కష్టాలను ఎదుర్కొని ఆనందంగా ఎలా జీవించాలి? ఇలాంటి ప్రశ్నలే గౌతమ బుద్ధుడికి కలిగాయి. ఆ క్షణంలో ఆయన తీసుకున్న నిర్ణయం రాజ్యాన్ని, రాజభోగాలను విడిచిపెట్టి సత్యాన్వేషణలో తనను తాను తెలుసుకోవడానికి అడవికి వెళ్ళి ఎన్నో పాటలు పడ్డాడు. కొన్ని సంవత్సరాలు కష్టానంతరం అద్భుతమైన జ్ఞానాన్ని పొంది నిర్వాణాన్ని సాధించాడు. ఆయన ఆచరణలో పెట్టిన అద్భుతమైన అష్టాంగ మార్గం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఆనందంతో, ఆరోగ్యంతో, ఆత్మజ్ఞానంతో జీవించాలన్నదే మా వీడియోస్ యొక్క లక్ష్యం. ఈ యొక్క జ్ఞానం అందరికీ చేరాలి అంటే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎంతోమందికి తక్కువ టైంలోనే రీచ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి ఆనందం కావాలి. చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు ఏ పని చేసినా కానీ వాళ్ళు ఆనందాన్నే వెతుక్కుంటారు. కాకపోతే మనం ఏది చేస్తున్నా కానీ దుఃఖం మాత్రం మనల్ని విడిచిపెట్టట్లేదు. అది వడ్డీలాగా మళ్ళీ మళ్ళీ తిరిగి రెట్టింపై మన జీవితంలోకి వస్తుంది. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా దుఃఖం పోకపోవడానికి గల కారణం ఏంటి? పేదవాడైనా ధనికవాడైనా ఆకాశాన్ని అంటే అంత బిల్డింగ్లు కట్టినా, ఎన్ని సాధించినా, ఎన్ని అనుభవించినా తృప్తి లేదు, ఆనందం లేదు. ఈ బుద్ధుడు చూపించిన అష్టాంగ మార్గాన్ని మన జీవితంలో ఆచరణలో పెడితే మన జీవితంలో ఏది ఉన్నా, ఏది లేకపోయినా, ఏది అయినా, ఏది కాకపోయినా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆనందంగా, ప్రశాంతంగా జీవించడానికి అవకాశం ఎంతైనా ఉంటుంది. అష్టాంగ మార్గంలో 3 విభాగాలు ఉంటాయి: ప్రజ్ఞ, శీల, సమాధి. ప్రజ్ఞలో సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పం. సమ్యక్ దృష్టి అంటే ఏంటో చాలా క్లియర్గా చూద్దాం. జీవితంని అందరూ స్పష్టంగా చూడొచ్చు, చూడకపోవచ్చు. ఒక్కొక్కరు వాళ్ళ దృష్టి ప్రకారం చూస్తూ ఉంటారు. మనం ఎలాంటి దృష్టి ఉంటే సృష్టి అలాగే జరుగుతూ ఉంటుంది. ఎరుపు రంగు కళ్ళు జోడు పెట్టుకుంటే ప్రపంచమంతా ఎరుపుగానే కనిపిస్తుంది. అలాగే మనలో ఉన్న జ్ఞానం ప్రకారమే ప్రపంచం అనేది కనిపించడం జరుగుతుంది. కొంతమంది చాలా తక్కువ డబ్బులు సంపాదించి పేదరికంలో ఉన్నా వాళ్ళు ఆనందంగా ఉండగలుగుతారు. కొంతమంది రోజుకి లక్షల రూపాయలు సంపాదించి అద్భుతమైన కార్లలో తిరుగుతూ ఎంతో భవనాలు కట్టి దాంట్లో లగ్జరీస్గా బతుకుతున్నట్టు ఫీల్ అవుతున్నా వాళ్లకు ఆనందం కరువైపోతుంది. అక్కడ వాళ్లకు కోట్ల రూపాయలు కూడా సంతృప్తి ఇయ్యలేదు. పేదరికంలో ఉన్నది సరిపెట్టుకుని తింటున్న వ్యక్తి చాలా ఆనందంగా ఉండగలుగుతున్నాడు. అదేలా సాధ్యం? డబ్బు వల్లనే దుఃఖం పోతుంది అనుకుంటే డబ్బు ఉన్న వాళ్ళందరూ ఆనందంగా ఉండొచ్చు కదా. వాళ్ళలో ఎందుకు దుఃఖం ఉంది? వాళ్ళలో ఎందుకు అనారోగ్యం ఉంది? వాళ్ళలో ఎందుకు అశాంతి ఉంది? నిజంగా బయట వాటిలో శాంతి, ఆనందం, ఆరోగ్యం ఉందా? మనం ఎలాంటి దృష్టితో చూస్తే ప్రపంచం అలా మారిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటామో, ఈ జీవితం పట్ల మనకి ఎంత అవగాహన ఎక్కువ వస్తే మన జీవితంలో అంత ఆనందంగా మనం ఉండగలుగుతూ ఉంటాం. అనవసరమైన కోరికలు ఉండడమే మన యొక్క అశాంతికి కారణం. చాలామంది ఎన్నో సాధిస్తూ ఉంటారు. ఎంత సాధించినా కానీ కోరిక మీద కోరిక. ఒక కోరిక నెరవేరిన తర్వాత ఇంకో కోరిక. అలా ఈ కోరికల్లో కూరుకుపోతూ ఉంటారు. వాళ్ళు వాళ్ళ ఆనందాన్ని ఫ్యూచర్కు వాయిదా వేస్తూ ఉంటారు. ఉన్న దాంట్లో సంతృప్తి పడక ఫ్యూచర్లో ఏదో జరగాలి, ఏదో రావాలి, ఏదో చెయ్యాలి అని నిరంతరం కష్టపడుతూ ఉన్నదాన్ని అనుభవించకుండా అలా కాలక్రమేణా కాలగర్భంలో కలిసిపోతూ ఉంటాం. చూడండి, మనకున్న కోరికలన్నీ ఈ రోజు నెరవేరినా కానీ జీవితాంతం ఆనందంగా ఉండగలుగుతాము. ఇక మనకు జీవితంలో ఏ సమస్య ఉండదా? మరి కేవలం మనకున్న కోరిక నెరవేరితేనే ఆనందంగా ఉంటామనుకుంటే ఎప్పుడూ మనకు ఏదో ఒక దుఃఖం వస్తూనే ఉంటుంది. కాబట్టి ఈరోజు ఎలా ఉన్నా కానీ మన జీవితంలో అవసరమైనవి కాకుండా అనవసరమైన కోరికలన్నీ తీసేసి మన జీవితంలో శాంతిగా, ప్రశాంతంగా, ఆనందంగా జీవించే అవకాశం ఎంతైనా ఉంది. రెండోది సమ్యక్ సంకల్పం. మంచి ఉద్దేశాలతో జీవించాలన్న సంకల్పం. కోపం, ద్వేషం, పగలు, స్వార్థం లేకుండా జీవించడమే మనిషి యొక్క లక్ష్యం. అందుకోసం క్షమాభావాన్ని పెంపొందించుకోవడం. ఎందుకంటే జీవితంలో అందరూ ఒకేలాగా ఉండరు. కొంతమంది చేష్టలు వల్ల కొన్ని ఇబ్బందులు రావచ్చు. కాకపోతే వాళ్ళు ఇలా చేశారు, వాళ్ళు అలా చేశారు అని వాళ్ళను మన తలలో పెట్టుకుంటే
నష్టపోయేది మనమే. క్షమించడం వల్ల చాలా ఫ్రీ అయిపోతాం. క్షమించడం వల్ల బరువు దింపుకోగలుగుతాం. కాబట్టి అవసరానికి మించిన కోపము, ద్వేషరాగాలు మన అశాంతికి ఎప్పుడూ కారణమవుతూ ఉంటాయి. కాబట్టి మన యొక్క సంకల్పాలు మంచి సదుద్దేశాలతో ఉండాలి. ఇతరుల పట్ల మనం ఎలా మాట్లాడుతున్నాము, మన భావాలు ఎలా ఉన్నాయి, మన కోరికలు ఎలా ఉన్నాయి, వీటన్నింటి పట్ల మనకు ఒక అవేర్నెస్ అంటే ఎరుక ఉండాలి. మూడవది సమ్యక్ వాక్యం, రైట్ స్పీచ్. కత్తితో కోయబడిన గాయమైనా మానుతుంది, కానీ మనం వదిలిన మాట ఇంకో వారిని ఇబ్బంది పెడతా ఉంటే వాళ్ళ జీవితాంతం గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మన మాటల పట్ల చాలా జాగ్రత్తగా ఎరుకతో మాట్లాడడం చాలా చాలా అవసరం. సత్యవంతంగా మృదువుగా మాట్లాడడం వల్ల మన జీవితం ఇతరుల జీవితంలో కూడా కాంతి వైపుకు అడుగులు వేయడానికి అవకాశం ఉంటుంది. అబద్ధాలు ఆడడం, దూషించడం, చాడీలు చెప్పడం ఇవన్నీ పక్కన పెట్టేయాలి. వీటి వల్ల మనం మళ్ళీ దుఃఖంలో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రేమతో మాట్లాడాలి, ఆలోచించి మాట్లాడాలి, అర్థం చేసుకొని మాట్లాడాలి, ఎల్లప్పుడూ మంచి మాట్లాడాలి. ప్రతిసారి పూర్తిగా విన్న తర్వాతనే మాట్లాడాలి. నవ్వుతూ మాట్లాడాలి, మనసు విప్పి మాట్లాడాలి, ఉన్నది ఉన్నట్లుగా సత్యవంతంగా మాట్లాడాలి, చాలా తెలివిగా మాట్లాడాలి, ఎవ్వరి మనసు నొప్పించకుండా మాట్లాడాలి. ఎంత తక్కువ అవసరమైతే అంత తక్కువ మాట్లాడుతూ ఉండాలి. దీనివల్ల మన జీవితంలో మాటల పట్ల ఎరుక పెరిగి వేరే వాళ్ళకి మంచి స్ఫూర్తినిచ్చే విధంగా ఉంటాయి. కాబట్టి మనం నోరు విప్పే ముందు ఇది అవసరమా, అవసరం లేదా, దీనివల్ల ఉపయోగం ఉందా, ఉపయోగం లేదా అని ఆలోచించి మాట్లాడితే చాలా బాగుంటుంది. నాలుగవది సమ్యక్ కర్మ, రైట్ యాక్షన్. ప్రతి చర్యలో నైతికత ఉండాలి. మనం చేసే ప్రతి కర్మ మన జీవితంలో తిరిగి తిరిగి వస్తుంది. కర్మ గురించి అద్భుతమైన వీడియో చేయడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో చూశాక మీరు కావాలంటే ఆ వీడియో చూడొచ్చు. మనం చేసే ప్రతి కర్మ మన మీద, మన చుట్టూ ఉన్న వాళ్ళ మీద ఎంతో ప్రభావం చూపిస్తుంది. అది మాటల ద్వారా కావచ్చు, ఆలోచనల ద్వారా కావచ్చు, మన చేతల ద్వారా కావచ్చు. కాబట్టి మనం చేసే పనులు ప్రాణహింస లేకుండా, ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా చేయాలి. మన వల్ల మన చుట్టూ ఉన్న వాళ్ళకు కానీ, సాటి జీవులకు కానీ ఎటువంటి అపాయం కలగకూడదు. అది జంతువులను చంపడం కానీ, మన ఆహారం కోసం జంతు బలులను చేయడం కానీ, వీటి వల్ల కూడా మళ్ళీ మన జీవితంలో దుఃఖాన్ని ఇన్వైట్ చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఐదవది సమ్యక్ అజీవం. ధనాన్ని ఏ విధంగా అయినా సంపాదించవచ్చు. కొంతమంది మంచి మార్గంలో సంపాదిస్తూ ఉంటారు, కొంతమంది అధర్మంలో సంపాదిస్తూ ఉంటారు. కొంతమంది అబద్ధాలు చెప్పి అక్రమాలు చేసి ఎన్నో కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉంటారు. కాకపోతే వాళ్ళందరినీ మనం చూస్తే వాళ్ళు నిజంగా శాంతితో బతుకుతున్నారా? ఆ సంపాదించిన డబ్బు వాళ్ళ జీవితంలో ఆనందాన్ని ఇస్తుందా, తిరిగి తిరిగి దుఃఖాన్ని ఇస్తుందా? ఒకసారి మనం గమనిస్తే అలెగ్జాండర్ నుంచి హిట్లర్ వరకు ఎంతోమంది ఎన్నో రాజ్యాలను కూలగొట్టి ఎంతో సాధించామని చెప్పి చివరికి ఏం తీసుకెళ్లారు? ఒక పైసా కూడా తీసుకెళ్ళలేదు. అశాంతి, అభద్రత, భయము, ఆందోళన ఇవే మిగిలాయి కదా. కాబట్టి ఏ మార్గంలో మనం ధనాన్ని సంపాదిస్తున్నాం అనేది చాలా చాలా ముఖ్యం. ఈరోజు ఎన్నో అవకాశాలు ఉన్నాయి కదా అని చెప్పి అన్యాయంగా, అక్రమంగా చేసే చర్యల వల్ల దాని ఫలితాలు చాలా దారుణంగా ఉంటాయి. మనం చేసే పని మనుషులకు కానీ, జీవులకు కానీ ఎటువంటి హాని కలగకుండా ఉండాలి. ఆయుధాలు కానీ, మత్తు పదార్థాలు కానీ, మోసపూరిత వృత్తులు కానీ ఇలాంటి పనుల వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సమ్యక్ వ్యాయామం, రైట్ ఎఫర్ట్. మంచిని పెంపొందించేందుకు ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉండాలి. మన జీవితం ఎప్పుడు మంచి మార్గంలో వెళ్ళేందుకు రైట్ ఎఫర్ట్స్ మనం పెడుతూ ఉండాలి. అది ధ్యానం చేయడం ద్వారా, బుక్స్ చదవడం వల్ల, కొంతమంది ఆధ్యాత్మిక వ్యక్తులతో డిస్కస్ చేయడం వల్ల ఎంతో జ్ఞానం పొందుతూ ఉంటాము. దానివల్ల మనకు అనవసరమైన కోరికలు తగ్గి ఆ ముక్తి మార్గం వైపుకి, ఆ యొక్క నిర్వాణ మార్గం వైపుకు అడుగులు వేసే అవకాశం ఎంతైనా ఉంటుంది. కాబట్టి ధ్యానం సర్వరోగ నివారిణి, సకల భోగకారిణి, సత్య జ్ఞాన ప్రసాదిని. మనం ప్రతిరోజు క్రమం తప్పకుండా
మన యొక్క బ్రెయిన్ కోసం, మన యొక్క మంచి ఆలోచనల కోసం, మన యొక్క ఉన్నతమైన లక్ష్యం కోసం అడుగులు వేస్తూ మన కాలాన్ని మనం వృధా చేయకుండా అద్భుతంగా వినియోగించుకోవాలి. 7వది సమ్యక్ స్మృతి, అంటే రైట్ మైండ్ఫుల్నెస్. ప్రతి క్షణాన్ని మెలకువగా గమనిస్తూ ఉండాలి. మనం అన్నం తింటూ ఉంటాము, ఏమేమో చూస్తూ ఉంటాము, ఏమేమో ఆలోచిస్తూ ఉంటాము, ఒక పని చేస్తూ ఉంటాము, ఇంకా వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఎన్నో ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. కాబట్టి మన శరీరము, మన యొక్క భావాలు, మనసు మీద పూర్తి అవగాహన తెచ్చుకోవాలి. ఆహారాన్ని తింటున్నప్పుడు దాన్ని ఆస్వాదిస్తూ తినడం, పని చేస్తున్నప్పుడు దానిలో పూర్తిగా నిమగ్నమై దానిపైనే శ్రద్ధ పెట్టి చేస్తూ ఉండడం. ఇలా మన జీవితంలో ఎల్లప్పుడూ మైండ్ఫుల్నెస్ టెక్నిక్స్ను అప్లై చేస్తూ మన జీవితంలో మన మైండ్ను మన కంట్రోల్లోకి తీసుకురావాలి అంటే ఇటువంటి ప్రయత్నాలు మనం చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనసు అనేది కళ్ళు తాగిన కోతి లాంటిది. పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఒక రేడియో స్టేషన్ లాగా లాగుతూ ఉంటుంది. మనం చేసే పని మీద మనకు దృష్టి ఉండదు. మనం ఎన్నో భయాలు, బాధలు, గతము, ఫ్యూచరు ఇలాంటి విషయాలన్నీ ఆలోచించుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ క్షణంలో, వర్తమానంలో జీవించడానికి మనం ఈ యొక్క సమ్యక్ స్మృతి అంటే మైండ్ఫుల్నెస్ టెక్నిక్స్ ద్వారా ఈ క్షణంలో చేస్తున్న పని మీదనే దృష్టి పెట్టడం వల్ల మనలో ఉన్న శక్తి నశించకుండా వర్తమానంలో ఆనందంగా చేస్తున్న పని మీదనే దృష్టి పెట్టగలుగుతాం. చివరిది సమ్యక్ సమాధి, రైట్ కాన్సంట్రేషన్. ధ్యానం ద్వారా మనసు ఏకాగ్రత పెరుగుతుంది. ఎన్నో స్థాయిల్లో ధ్యానం ద్వారా మనకు ప్రశాంతత వస్తుంది. ధ్యానం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ఎన్నో వందల వేల సంవత్సరాల నుంచి ఎంతోమంది మహానుభావులు ధ్యానం గురించి చెప్తూనే ఉన్నారు. కాబట్టి ప్రతిరోజు మనం ఈ ధ్యానానికి సమయం ఇవ్వడం వల్ల, శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడం వల్ల మన యొక్క మైండ్ మనం చెప్పినట్లు వినడం అలవాటు అవుతుంది. ధ్యానం ద్వారా ఏకాగ్రత పెరుగుతుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది, ఆందోళన తగ్గుతుంది. మన జీవితంలో అనుకున్న పనులను, లక్ష్యాలను శ్రద్ధతో చేయగలుగుతాం. ఇలా మన జీవితంలో అన్ని వైపులా ధ్యానం అనేది ఒక బంగారు బాట చూపిస్తుంది. కాబట్టి నేటి జీవితంలో ఎన్నో రకాలైన ఆందోళనలు, నమ్మకాలు, భయాలు, చేస్తామా చెయ్యమా అనే అనుమానాలు మన జీవితంలో ఎప్పుడు వెనక్కి లాగుతూనే ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు మనం మంచి విషయాలు తెలుసుకుంటూ, ధ్యానం చేస్తూ, మంచి పుస్తకాలు చదువుతూ, అవసరమైనంత మాట్లాడుతూ, మిగతా వాళ్లకు స్ఫూర్తినిచ్చేటట్టు మాట్లాడుతూ, మన చేష్టల్లో, మన మాటల్లో, మన చర్యల్లో చిన్న చీమకు కూడా ఇబ్బంది రాకుండా జీవించడం వల్ల మనం ఆనందంగా ఉంటాం, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆనందంగా ఉంటారు. బుద్ధుడు చెప్పింది ఒక మతం కాదు, బుద్ధుడు చెప్పింది ఒక జీవన విధానం. కాబట్టి ఇటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని మనం ఆచరించి మన జీవితంలో శాంతి, జ్ఞానం, నిర్వాణం పొందేందుకు అడుగులు ముందుకేస్తూ ఉందాం. బుద్ధుడు ఎప్పుడు చెప్తూ ఉంటాడు, అపో దీపో భవ. మన జీవితాన్ని ఎవ్వరూ సరిదిద్దలేరు. మన జీవితాన్ని మనమే మన యొక్క స్వయం కృషితో సరిదిద్దుకోవాలి. చెడు దిశలో వెళ్ళడానికి ఎన్నో వందల మార్గాలు ఉంటాయి, కానీ సత్య మార్గంలో వెళ్ళడానికి కేవలం కొన్ని అవకాశాలు మాత్రమే ఉంటాయి. కేవలం కొంతమంది మాత్రమే ఇటువంటి జ్ఞానాన్ని వినగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు. సో ఇంతవరకు మీరు ఈ జ్ఞానాన్ని విన్నారంటే మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవాలనే ఒక గొప్ప సంకల్పం మీలో చాలా ఉన్నట్టుంది. చివరి వరకు వీడియో చూసినందుకు మీ అందరికీ చాలా కృతజ్ఞతలు. ముందు మేము చేసే మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే దీంట్లో మీకు ఏది బాగా నచ్చిందో అది కామెంట్లో తెలియజేయండి. అందరికీ కృతజ్ఞతలు.